మీకు మీ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసుకోవాలని ఉందా? దెన్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని. సో జనరల్గా మనం చూసినట్టయితే మనం ఒక టు డూ లిస్ట్ తీసుకుని దాంట్లో 10 to 15 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము, కొన్ని స్కిప్ అవుతాయి, కొన్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేస్తాము. అట్లా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేస్తూ ఉంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా అంతే 24 అవర్స్ ఉంటుంది. వాళ్ళు కూడా 10 to 15 ఐటమ్స్ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్గా 2 or 3 ఐటమ్సే పిక్ చేసుకుంటారండి, విచ్ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే 2-3 ఐటమ్స్ మాత్రమే పిక్ చేసుకుని అవి మాత్రమే 100% వర్క్ చేసి రిమైనింగ్ 7 ఐటమ్స్ని డెలిగేట్ చేయడం ఆర్ నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేయడం చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే హై ఇంపాక్ట్ ఐటమ్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు గ్రో అవుతారండి. సో వాళ్ళు గ్రో అవడం వల్ల ఇంకా డెలిగేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ప్రతి చిన్న టాస్క్ వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటే అది ఎప్పటికీ అవ్వదు. సో దట్ ఈస్ ద బెస్ట్ హ్యాక్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఇంపాక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు వేరే టాస్క్లు ఏమైనా చేసేటప్పుడు మనం ఎక్కడైనా స్టక్ అయితే కనుక సేమ్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్, సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్తో మళ్ళీ ట్రై చేసినా కానీ వర్క్ అవ్వదండి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే కనుక ఒక 3 to 4 లెవెల్స్ అప్ నుంచి ఆలోచిస్తే కనుక మనకు సొల్యూషన్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాబ్ ట్రై చేస్తాను, ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ నాకు జాబ్ రావట్లేదు. ఒక 3 to 4 లెవెల్స్ అప్ అంటే ఒక కెరీర్ కోచ్ని హైర్ చేసుకోవడము, 1-to-1 కన్సల్టేషన్, ఆర్ ఎల్స్ ఒక మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో ఒక 1-to-1 మీటింగ్ సెటప్ చేసుకోవడం. అట్లా చేయడం వల్ల మనకి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చి ఆ పర్స్పెక్టివ్ మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక దానికి సొల్యూషన్ వస్తుందండి. సో ఐ విల్ సమ్మరైజ్ అగైన్. సో హౌ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ బై ఫోకసింగ్ ఆన్ ద హై ఇంపాక్ట్ టాస్క్ అండ్ పికింగ్ దెమ్. వాటిని మాత్రమే చేస్తే కనుక మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. టు డూ లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని చేస్తూ కూర్చుందామంటే కనుక మనకున్న టైం సరిపోకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. Instead of that, focus on the high impact items and try to complete them. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి స్టక్ అయినప్పుడు మనం ఎలా ముందుకెళ్ళాలి, ఒక 3 to 4 లెవెల్స్ అప్ పైకి వెళ్ళి చూసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వడం అండి. ఓకే, ఐ థాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్. ఇది రియల్ ఎస్టేట్ ఛానల్ అయినప్పటికీ కూడా ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి రియల్ ఎస్టేట్లో. అందుకనే ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. ఐ హోప్ దిస్ టాపిక్ ఈజ్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.